హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏబీ 20 సిరీస్లో సిపిసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సిపిసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 4 పార్ట్స్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు పార్ట్ 5 చూద్దాము. ఇంకా 4 పార్ట్స్ ఎవరైనా చూడకోకుంటే డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. అలానే మనం సిపిసి వ్యాస్ట్ కాబట్టి సిపిసిలో మనము మస్టరీ టాపిక్స్ ఏంటి అనేవి కూడా వీడియో చేసాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూడండి అందరూ. సిపిసి సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు చదవడం ఏబీ 20కి. అలానే మనం సిపిసి సిరీస్ కంటే ముందు కాన్స్టిట్యూషన్ సిరీస్ కూడా చేసాం ఫ్రెండ్స్. ఏబీ 20లో కాన్స్టిట్యూషన్లో మస్ట్ టాపిక్స్ ఏంటివి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అమెండ్మెంట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం బేరాక్ నుంచి ఎలా ఆన్సర్ చేయాలి, అదేవిధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేరాక్ చూసి ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా, అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా 6 పార్ట్స్ చేసాం ఫ్రెండ్స్. అవన్నీ చూడండి. ఇంకా ఎవరైనా చూడకుంటే కన్నా డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. నేను ఏబీ 20 సిరీస్ కాన్స్టిట్యూషన్ సిరీస్ కూడా చూడండి ఫ్రెండ్స్, సిపిసి సిరీస్ చూసే ముందు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు వీడియో వచ్చేసి సిపిసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పార్ట్ 5 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెటీరియల్ ఫర్ డిసైడింగ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సివిల్ కోర్ట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908? ఆప్షన్ ఏ అవర్మెంట్స్ మేడ్ ఇన్ ప్లెయింట్, ఆప్షన్ బి అవర్మెంట్స్ మేడ్ ఇన్ ద రిటర్న్ స్టేట్మెంట్, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ డి నైదర్ ఏ నార్ బి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అవర్మెంట్స్ మేడ్ ఇన్ ప్లెయింట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి జ్యూరిస్డిక్షన్ సివిల్ కోర్టులో యాజ్ పర్ సిపిసి ఏదాని ప్రకారం తీసుకుంటాము, దేన్ని బట్టి మనం జ్యూరిస్డిక్షన్ ఏదైనా డిసైడ్ చేస్తాము అంటే కనుక మనం వేసిన ప్లెయింట్ని బట్టి, ప్లెయింట్లో ఉన్న డీటెయిల్స్ని బట్టి మనము ఈ జ్యూరిస్డిక్షనా కాదా, ఈ కేసు ఈ కోర్టు జ్యూరిస్డిక్షన్లోకి వస్తుందా లేదా అనేది మనం డిసైడ్ చేస్తాం ఫ్రెండ్స్. మెయిన్ మనం ప్లెయిన్ పైన అంతా డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ సూట్ ఆఫ్ సివిల్ నేచర్ ఫర్ సెక్షన్ 9 ఆఫ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908? ఆప్షన్ ఏ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ వాలంటరీ పేమెంట్స్ ఆర్ ఆఫరింగ్స్, ఆప్షన్ బి సూట్ ఫర్ రైట్స్ ఆఫ్ ఫ్రాంచైజ్, ఆప్షన్ సి సూట్ ఫర్ స్పెసిఫిక్ రిలీఫ్స్, ఆప్షన్ డి సూట్ రిలేటింగ్ టు రైట్స్ ఆఫ్ వర్షిప్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ వాలంటరీ పేమెంట్స్ ఆర్ ఆఫరింగ్స్. ఇక్కడ మన క్వశ్చన్ చూసుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్, యాజ్ పర్ సెక్షన్ 9 ఆఫ్ సిపిసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ సూట్ ఆఫ్ సివిల్ నేచర్. సూట్ ఆఫ్ సివిల్ నేచర్ లేనివి ఏంటి కింది వాటిలో యాజ్ పర్ సెక్షన్ 9 ఆఫ్ సిపిసి అడుగుతున్నారు. సూట్ ఫర్ రికవరీ ఆఫ్ వాలంటరీ పేమెంట్స్ ఆర్ ఆఫరింగ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 మేక్ ద డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికేటా applicable in representative suit? Option A section 11 explanation 5, option B section 11 explanation 6, option C section 11 explanation 7, option D section 11 explanation 8. Correct answer is option B section 11 explanation 6 అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ సిపిసి మేక్స్ ద డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికేటా అప్లికబుల్ ఇన్ రిప్రజెంటేటివ్ సూట్. డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికేటా అప్లికబుల్ ఇన్ రిప్రజెంటేటివ్ సూట్ అని ఏ ప్రొవిజన్ చెప్తుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ మనము యాజ్ సెక్షన్ 11లోనే మనకి ఎక్స్ప్లెనేషన్స్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనము సెర్చ్ చేసినామంటే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదనేది అర్థమవుతుంది అనమాట. మనం బేరాక్లో చూసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ బి అని తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం బేరాక్లో చూసుకున్నప్పుడు సెక్షన్ 11 అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బేరాక్లో ఇది మనకి బేరాక్లో ఇండెక్స్లోనే దొరికే క్వశ్చన్ కాదు ఫ్రెండ్స్ ఇది ఆన్సర్. మనం సెక్షన్ 11 అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బేరాక్లో చూసుకుంటే పార్ట్ 1 సూట్స్ ఇన్ జనరల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్స్ అండ్ రెస్ జుడికేటా, సెక్షన్ 11 వచ్చేసి రెస్ జుడికేటా ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు సెక్షన్ 11 వచ్చేసి పేజ్ నెంబర్ 7లో ఉందంట. సో మనం పేజ్ నెంబర్ 7 అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకి సెక్షన్ 11 రెస్ జుడికేటా ఎక్స్ప్లెనేషన్ 1 2 3 4 5 6, నెక్స్ట్ పేజ్లో చూసుకుంటే 7 8 ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి మనం చూసుకుంటే మనకి ఎక్స్ప్లెనేషన్ 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అని తెలిసింది కాబట్టి మనం ఎక్స్ప్లెనేషన్ 6 అనేది చూద్దాం ఫ్రెండ్స్. వేర్ పర్సన్స్ లిటిగేట్ బోనఫైడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎ పబ్లిక్ రైట్ ఆర్ ఆఫ్ ఎ ప్రైవేట్ రైట్ క్లైమ్డ్ ఇన్ కామన్ ఫర్ themselves and others, all persons interested in such right shall for the purpose of this section be deemed to claim under the persons so litigating. బి ఫ్రెండ్స్ ఇక్కడ సెక్షన్ 11 ఎక్స్ప్లెనేషన్ 6 అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ప్లెయింటిఫ్ ఈస్ ప్రిక్లూడెడ్ ఫ్రమ్ bringing a fresh suit as per the Code of Civil Procedure Code 1908? Option A dismissal of a suit
where summons are not served in consequence of plaintiff's failure to pay cost. Option B, dismissal of suit because neither party appeared. Option C, dismissal of suit in because plaintiff did not appear. Option D, dismissal of suit because plaintiff did not apply for fetch summons within given time limit once it returned unserved. Correct answer is option C, dismissal of suit in because plaintiff did not appear. ఇక్కడ మనం చూసుకుంటే ప్లెయింటిఫ్ ఎప్పుడు ఫ్రెష్ సూట్ ఫైల్ చేయడానికి యాజ్ పర్ సిపిసి ఒప్పుకోదని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు ఒప్పుకోదు అంటే ప్లెయింటిఫ్ ఆల్రెడీ ఒక సూట్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ సూట్ వేయనీకి సేమ్ పార్టీస్ సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ పైన ఫ్రెష్ సూట్ వేయనీకి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు ఉండదంటే అది డిస్మిసల్ ఆఫ్ సూట్ ఇన్ బికాస్ ప్లెయింటిఫ్ డిడ్ నాట్ అపియర్. ప్లెయింటిఫ్ అపియర్ కాకోకుండా ఉండి ఆ సూట్ అనేది డిస్మిస్ అయిపోతే కానీ మళ్ళీ మనము ఫ్రెష్ సూట్ సేమ్ పార్టీ సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ పైన వేసుకోనికి ఉండదు ఫ్రెండ్స్. సో కాబట్టి అతను మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసుకోవాలి. కానీ ప్లెయింటిఫే సూట్ వేసి ప్లెయింటిఫే నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ అతనికి ఇష్టం వచ్చినన్ని కేసులు వేసుకోవడానికి అనేది ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి వేసిన తర్వాత దాని జడ్జిమెంట్ అనేది వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో కాబట్టి ఇలా మధ్యలో ఆపేసి మళ్ళీ ఇంకో ఫ్రెష్ సూట్ వేసుకోవాలంటే కుదరదు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ హౌ మెనీ టైమ్స్ అట్ మ్యాక్సిమం may an adjournment be granted to a party during hearing of the suit as per the Code of Civil Procedure Code 1908? Option A 2, option B 3, option C 4, option D no limit prescribed. Correct answer is option B 3 times. ఇక్కడ మనం చూసుకుంటే మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడ్జర్న్మెంట్స్ అనేది ఇస్తుంది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హీరింగ్ ఆఫ్ ఏ సూట్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఎన్ని అడ్జర్న్మెంట్ ఇస్తుంది? 3 అడ్జర్న్మెంట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ యాక్ట్ మేడ్ ద ప్రొవిజన్ ఇన్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 టు ప్రొడ్యూస్ ఏ విట్నెస్ వితౌట్ ఏ సమన్స్? ఆప్షన్ ఏ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఆప్షన్ బి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్మెంట్ యాక్ట్ 1999. ఆప్షన్ సి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. ఆప్షన్ డి సచ్ ప్రొవిజన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. Correct answer is option B, Code of Civil Procedure Amendment Act 1999. కోర్టుకి మనకి విట్నెస్ చెప్పడానికి పార్టీ అటెండ్ అవ్వడానికి వితౌట్ సమ్మన్స్ అయినా అటెండ్ అవ్వచ్చు అని సిపిసిలో చెప్పే ప్రొవిజన్ ఏ అమెండ్మెంట్ ద్వారా జరిగిందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ అమెండ్మెంట్ ద్వారా జరిగిందంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ యాక్ట్ 1999 అమెండ్మెంట్ ద్వారా మనకి పార్టీస్ అపియర్ యాజ్ అ విట్నెస్ వితౌట్ ఎ సమ్మన్స్, వితౌట్ సర్వింగ్ ఆఫ్ సమ్మన్స్ అన్నమాట. సమ్మన్స్ ప్రొడ్యూస్ చేయకోకుండానే మనకి పార్టీ విట్నెస్ చెప్పనీకి అనేది రావచ్చని యాజ్ పర్ 1999 అమెండ్మెంట్ ద్వారా చెప్పారనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వర్డ్ కాస్ట్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908? ఆప్షన్ ఏ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద విట్నెస్ ఇన్కర్డ్. ఆప్షన్ బి లీగల్ ఫీ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్. Option C fooding and lodging expenses incurred. Option D any other expenses incurred in connection with the proceedings. Correct answer is option C fooding and lodging expenses incurred. మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుడ్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ మనకి వర్డ్ కాస్ట్లో ఇంక్లూడ్ అయి ఉండదని చెప్తున్నారు ఫ్రెండ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాట్ పీరియడ్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ఫర్ డిఫెండెంట్ టు ఎంటర్ an appearance for filing address for service of notice on him in case of suit where summary procedure is to be applied? Option A 7 days from the date of serving of summons. Option B 10 days from the dating of serving of summons. Option C 15 days from the date of serving of summons. Option D 30 days from the date of serving of summons. Correct answer is option B 10 days from the date of serving of summons. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ద అపిలెంట్ కోర్ట్ మే రిమిట్ అండ్ ఇష్యూ ఫర్ ట్రయల్ టు లోయర్ కోర్ట్? ఆప్షన్ ఏ ఆర్డర్ 41 రూల్ 23. ఆప్షన్ బి ఆర్డర్ 41 రూల్ 23A. ఆప్షన్ సి ఆర్డర్ 41 రూల్ 24. ఆప్షన్ డి ఆర్డర్ 41 రూల్ 25. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆర్డర్ 41 రూల్ 25. ఇక్కడ మనకు చూసుకుంటే XLI అని ఉంది ఫ్రెండ్స్. ఇలా ఉంటే మనకి ఆర్డర్ 40 అనమాట అర్థము. సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ ఆర్డర్స్ మీకు ఒకవేళ ఇట్లా రాకోకుండా మీరు బేరాక్ని సెర్చ్ చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్
ఎక్స్ఎల్ఐ ఉన్న ఆర్డర్లో వెతకండి ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్ టైంలో. సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ ఆర్డర్స్ నెంబర్స్ రోమన్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి మనకి బేరాక్లో చూసుకుంటే సేమ్ అవే రిఫ్లెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు సిమిలర్గా ఉన్నవి చూసి వెతుక్కోండి ఆర్డర్స్ ఎగ్జామ్లో అనేది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కదండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనది బేరక్ బేసిక్ క్వశ్చన్ అనమాట. మనము ఆర్డర్ 41 రూల్ 25లో మనం చూసుకుంటే ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట. మనం చూసుకుంటే ఆర్డర్ 41 వచ్చేసి అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ ఆర్డర్ 41 అనమాట. మనకు ఆర్డర్ 41 రూల్ 25 కావాలి కాబట్టి వెనకాల చూసుకుంటే మనకు ఆర్డర్ 41 రూల్ 25 వేర్ అపీల్ అండ్ కోర్ట్ మే ఫ్రేమ్ ఇష్యూస్ అండ్ రిఫర్ దెమ్ ఫర్ ట్రయల్ టు కోర్ట్ డిగ్రీ అపీల్ ఫ్రమ్. సో ఇది ఫ్రెండ్స్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంజంక్షన్ కెన్ బి గ్రాంటెడ్ ఓన్లీ బై ద డిగ్రీ మేడ్ అట్ ద హీరింగ్ అండ్ అపాన్ ద మెరిట్ ఆఫ్ ద సూట్? ఆప్షన్ ఏ టెంపరరీ ఇంజంక్షన్, ఆప్షన్ బి పర్పెచువల్ ఇంజంక్షన్, ఆప్షన్ సి మ్యాండేటరీ ఇంజంక్షన్, ఆప్షన్ డి ప్రొహిబిటరీ ఇంజంక్షన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పర్పెచువల్ ఇంజంక్షన్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మనకి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఏబీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, యూజ్ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.